తర్వాత నవ్ ప్రెసిడెంట్ అడ్వకేట్గా ఉన్నాను. మీ అందరికీ నమస్కారం సార్. సమయము తక్కువ ఉంది కనుక నేను అభిప్రాయాలు, నా భావాలు రాసుకున్నది చదువుతాను. గౌరవ ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ కాలువ మల్లయ్య గారికి, గౌరవ నాయుడు గారి జయన్న, రాముడు, పాల్వాయి చంద్రశేఖర్ గారులకు, గౌరవ పఠన ప్రియులకు, సభలో ఉన్న గౌరవ సాహితీ ప్రియులకు అభివందనాలు. సమయభావన రీత్యా ఇలా నోట్ చేసుకొని చదవడం జరుగుతున్నది. మార్పు అనే అంశాన్ని భుజాన వేసుకొని కాలం ముందుకు వెళుతూనే ఉంటుంది. హద్దులు లేని జీవితం వద్దని పెళ్ళి ప్రారంభమైంది. పెళ్ళి అనే క్రియ ఫ్యూడలిజం భావనలో ఫాసిజం ఉందని కొందరు అభిప్రాయపడుతుంటారు. దానికి వారు చెప్తున్న పేరు లివింగ్ టుగెదర్, సహజీవనం. మొత్తానికి ఈ తరహా జీవనానికి కూడా ఒక పేరు ఉంది. అలాగే పెళ్ళి అనేది కూడా ఒక పేరు. ఒక పద్ధతిగా జీవిస్తూ మరోవైపు ఆకర్షితం కానని దాంట్లోని ప్రాథమిక భావన. సహజీవనం, లివింగ్ టుగెదర్లో పద్ధతి, ఆకర్షితం ఈ పదాలు ఉండకపోవచ్చు. అభిమానానికి అగ్రపీఠం, ఆత్మాభిమానానికి అగ్రపీఠం అయి ఉండొచ్చు. ఏ సిద్ధాంతాల మధ్య జీవిస్తున్నా మానవుల మధ్య మనోసంబంధిత నైతిక నియమాలు అవసరమే కదా. కాలం తెచ్చిన మార్పులతో మానవ జీవనంలోకి విడాకులు వచ్చాయి. ఫలితంగా సంబంధిత చట్టాలు రూపుదిద్దుకున్నాయి. జీవనోపాధులు పెరిగి ఆర్జనాపరులైన చదువుకున్న యువత సర్దుకుపోయే స్వభావాన్ని సరైన రీతిలో ఇముడ్చుకోలేక విడాకుల వైపు ఆశగా చూస్తూ అదే తమ ముందున్న మార్గం అని అభిప్రాయానికి వస్తున్నారు. నిజమైన కారణాలు ఉంటే విడాకులు అవసరమే, కానీ అతి చిన్న కారణాలకు, అతి స్వల్పమైన కారణాలకు కూడా విడాకుల వైపు చూస్తున్నారు. ఆ విధంగా వైవాహిక బంధం నుంచి స్వేచ్ఛను పొంది మళ్ళీ పెళ్లితో అందమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆరాటపడుతున్నారు. ముందు వెనుకలు ఏది ఆలోచించకుండా, సర్దుకుపోవడం నేర్చుకోకుండా, రాజీ మార్గాలను ఆశ్రయించకుండా విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్లికై ప్రయత్నాలు చేయడం సామాజిక వ్యసనంగా కాబోతున్నది. పై రెండింటిలోనూ, విడాకులు తర్వాత పెళ్ళి, ఈ రెండింటిలోనూ చాలా క్లిష్టమైన, భయంకరమైన మానసిక వేదనలు ఉంటాయని ఈ రచయిత తన మళ్ళీ పెళ్ళి కథా సంపుటి ద్వారా పఠన ప్రియులకు, పాఠకులకు, సమాజానికి సవినయంగా తెలియజేస్తున్నాడు. ఈ రచన ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. పూర్తిగా యథార్థ సంఘటనలతో రాయబడిన ఈ కథలకు చాలా కాలం శ్రమించాల్సి వచ్చింది. నా రెండవ రచన అమ్మతోడు అరుణ, వచ్చే జన్మలో ఈ తప్పులు చేయను. ఇది ఒక ఎలిజీ కవిత్వం, స్మృతి కవితా సంకలనం. ఈ పేరు వింటేనే అందరికీ కట్నంకై వేధింపులు, పెట్రోలు జ్ఞాపకం వస్తాయి. కానీ మహిళ సంబంధించిన ఆత్మాభిమానాన్ని గుర్తించాలని చాలా తక్కువ మంది యువకులు తెలుసుకుంటున్నారని, ఆ విషయాలు ప్రస్తావిస్తూ ఈ అమ్మతోడు అరుణ, వచ్చే జన్మలో ఈ తప్పులు చేయను అని గ్రంథంలో కవితల రూపంలో తెలియజేయడం అయింది. పైకి చిన్నవిగా కనిపించిన కొంచెం సాధనతో ఉనగూడే భార్య మనోభావాలను అర్థం చేసుకోలేదని, పాటించలేదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఆ రకమైన కవితా వస్తువులతో, కొన్ని ప్రేమపూర్వక జ్ఞాపకాలతో ఈ కవితలు రాయడం జరిగింది. వైవాహిక జీవితంలోకి వెళ్ళే చాలామంది యువకులు భార్య మనోభావాలను తెలుసుకోవాలని ఈ కవితల ద్వారా సూచిస్తున్నాను. పై రెండు రచనలు సమాజానికి తప్పకుండా ఉపయోగపడతాయని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకోసమే మళ్ళీ పెళ్ళి కథలు అనే పుస్తకాన్ని ధర 323 పేజీలు 100 రూపాయలుగా, మరియు
116 పేజీల ఈ కవితా సంకలనానికి 60 రూపాయల ధరగా ఉంచాను. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ కాలువ మల్లయ్య గారికి మరియు నాయుడు గారి జయన్న, మన్నాపూర్ రాముడు, పాల్వాయి చంద్రశేఖర్ గార్లకు కృతజ్ఞతలు. ఈ సభాస్థలి అందించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ వారికి, విలేకరులకు, వీడియో మరియు ఫోటోగ్రాఫర్లకు కృతజ్ఞతలు. సభాస్థలికి వచ్చిన పఠన ప్రియులకు, సాహితీ ప్రియులకు హృదయపూర్వక అభివందనాలు. నమస్కారం.